హిట్లొచ్చినప్పుడు ప్రశంసల్ని ఏ విధంగా తీసుకుంటామో ఫ్లాప్స్ వచ్చినప్పుడు విమర్శల్ని కూడా అంతే హుందాగా తీసుకోవాలంటారు పెద్దలు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఈ విషయాలలో ఎందుకో వెనకబడింది. రీసెంట్గా లైలా సినిమాకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు దానికి సంబంధించి విశ్వక్సేన్ సారీ చెప్పారు. అసలు ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ చాలామంది ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు హిట్లు వచ్చినప్పుడు ప్రశంసల్ని ఎంత ఆనందంగా స్వీకరిస్తామో ఫ్లాప్స్ వచ్చినప్పుడు విమర్శల్ని కూడా అంతే హుందాతనంగా తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలి అని కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి సినీ పెద్దలు, సీనియర్ యాక్టర్స్ కూడా అంటూ ఉంటారు. అయితే రీసెంట్గా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అక్కడ 30 years ఇండస్ట్రీ యాక్టర్ పృథ్వీ గారు అక్కడ నార్మల్గా సీన్లో ఉన్నటువంటి సినిమాలో ఉన్నటువంటి సీన్ని చెప్తూ అక్కడ ఎన్నో గొర్రెలు ఉన్నాయి, సో అవి 11 గొర్రెలు అయ్యాయి, వచ్చేసరికి 11 అయ్యాయి అని చెప్పేసి ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అట్లా చేసిన తర్వాత దాన్ని వైసీపీ వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకొని బైకాట్ లైలా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్స్లో దాదాపు ఒక 25,000 ట్వీట్స్ వేసి బైకాట్ లైలా హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేశారు. దాని తర్వాత వెంటనే విశ్వక్సేన్ గారు కూడా రియాక్ట్ అయ్యి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, లేదు అసలు అక్కడ నేను లేను, ఆయన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారికి తెలీదా, మినిమం సెన్స్ ఉండాలి కదా, ఒక సినిమాకి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని, దానికి మాకు సినిమా టీంకి ఏం సంబంధం లేదు, మేము చాలా కష్టపడి సినిమాని జెన్యూన్గా తీసాం, జెన్యూన్గానే రిలీజ్ చేస్తాం, మాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు, అయినా ఆ టైంలో మేము మాట్లాడేటప్పుడు మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, ఆ టైంలో ఈ స్పీచ్లన్నీ ఆయన మాట్లాడాడు, తీరా మేము ఇంటికి వెళ్ళే టైంకి మాకు తెలిసింది, దాని తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇస్తున్నాం అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా విశ్వక్సేన్ గారు ఒక మంచి పని చేశారని కూడా సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ అయితే చేశారు. సో అలా పెట్టిన తర్వాత ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు పెట్టినటువంటి మంచి పని చేశాడు, ఆయన సినిమాకి ఎఫెక్ట్ కాకుండా ప్రొడ్యూసర్స్కి ఎఫెక్ట్ కాకుండా అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఇది కూడా మేబీ ఈ సినిమా కూడా ఓకే చేయడం ఒక మంచి పరిణామం అన్నారు. సో విశ్వక్ గారు ఇన్ఫ్యాక్ట్ ఫ్లాప్స్ని ఏదైతే వస్తే విమర్శలను కూడా తీసుకొని ముందుకెళ్తాడో అలా చేయడం అందరికీ ఒక మంచి పరిణామం. ఆయన కూడా కొంచెం మారుతూ ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నాడు ఇప్పుడు అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సినిమా అయితే కొంచెం డివైడ్ టాక్ వచ్చింది, బట్ ఓవరాల్గా మాత్రం నెక్స్ట్ నుంచి నేను ఒక మంచి సినిమాలు అయితే చేస్తానని చెప్పేసి సారీ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎందుకో ఈ విషయాలలో వెనకబడింది. సో ఏదన్నా నెగిటివ్ ఇస్తే తప్పితే దానికి ప్రతి కౌంటర్గా వెంటనే వాళ్ళకి ఏదో కౌంటర్ ఇచ్చే విధంగా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ వీడియోస్ కానీ లేకపోతే ట్వీట్లలో కానీ వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తున్నారని కూడా అనుకుంటున్నారు. రీసెంట్గా ఇదే విషయం ఇప్పుడు లాస్ట్ టైం ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, మనందరికీ తెలిసిందే. లైలా సినిమా విశ్వక్సేన్ గారిది రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఉన్నటువంటి రివ్యూవర్స్ కానీ ఎవరైతే రాసే వాళ్ళు ఎవరైతే రివ్యూ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆయన కొంచెం చాలా వైల్డ్గా రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. సో దానివల్ల కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన రియలైజ్ అయ్యి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ నేను తీయబోయే సినిమాలన్నింటి నుంచి కూడా ఇప్పుడు నేను ఒక మంచి సినిమాలతోటే వస్తాను అని కూడా ఆయన ఓపెన్గానే చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచి నా సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ లేదంటే లేడీస్ని వక్రీకరించడం కానీ లేకపోతే ఒక వ్యక్తులని ఉద్దేశపూర్వకంగా దూషించడం లాంటి సీన్స్ ఏమీ ఉండవు. సో నేను జెన్యూన్గా నెక్స్ట్ సినిమా నుంచి అందరికీ నచ్చే సినిమాలే నేను చేస్తాను. సో ఈ సినిమా కొంచెం బూతుగా లేకపోతే బూతులు అయ్యాని అంటున్నారు చాలామంది కూడా, అదే విమర్శలు వచ్చాయి. అంటే ఇది లైలా సినిమానా లేక బూత్ సినిమానా అని కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే వినిపించాయి. సో దానికి సంబంధించి ఆయన ఇప్పటి నుంచి వచ్చేటువంటి సినిమాలన్నింటినీ నేను చాలా క్లియర్గా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఆర్ మంచి సినిమాలు అన్ని రకాల ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసే విధంగానే నేను ఈ సినిమాలు చేస్తాను, బట్ ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ వక్రీకరించే విషయాలు కానీ నేను చేయను, సో సారీ అని కూడా చెప్పారు. అండ్ లాస్ట్ టైం ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన అదే అన్నారు. సో ఈ సినిమా నుంచి నేను నెగిటివ్ రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో విమర్శించే వాళ్ళను ఈ సినిమాతోటే నేను వాళ్ళని మాట్లాడతాను, నెక్స్ట్ సినిమా నుంచి వాళ్ళు రాసినా రాయకపోయినా ఏది చేసినా నేను మాట్లాడను అని కూడా చెప్పడం జరిగింది. నేను ఇంతే సినిమాలో రవితేజ గారు చెప్పినట్టు, పూరి జగన్నాథ్ గారు రాసినట్టు సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలన్న డైలాగ్ చెప్పి విశ్వక్సేన్ గారు ముగించారు. అప్పుడే కొంతమంది కామెంట్స్లలో పెట్టారు, మేబీ సినిమా ఎలా ఉన్నా కానీ సినిమా తీయాలి, సో రివ్యూ రైటర్స్ ఎవరైతే ఉండరో
వాళ్ళు ఏం రాసినా కానీ నేను పెద్దగా హార్ట్కి తీసుకోను, నేను పెద్ద పట్టించుకోను. నా నెక్స్ట్ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా తీస్తా, ఫ్లాప్ అయినా ఇంకో సినిమానే తీస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ సారీ చెప్పడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం అని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే విశ్వక్సేన్ గారు ఆల్మోస్ట్ ప్రీవియస్ సినిమాలకు ఏదైతే యాటిట్యూడ్ చూపించిన విధానం కానీ అండ్ అవన్నీ కూడా కొంచెం ఎక్కడో కొంతమంది ప్రేక్షకులకు కొద్దిగా ఎక్కలేదు. బట్ ఆయన ఈ సారీ తోటి నేను ఒక మంచి డబుల్ మీనింగ్ ఉన్న సినిమాలు తీయను, అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించడానికి సినిమాలు తీస్తాను, సో సారీ ఈ సినిమా ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే అని కూడా ఆయన ఓపెన్గానే చెప్పడం ద్వారా ఆయన మీద ఎస్ ఇది కావాల్సింది, ఫ్లాప్స్ వచ్చినప్పుడు విమర్శలు వస్తాయి, డెఫినెట్గా వాటిని స్వీకరిస్తూ దానికన్నా ముందు మంచి మంచి సినిమాలు తీయాలి, సో తీసి నిలబడాలి అన్నారు. అందే అదుగు తగ్గట్టే ఆయన కూడా అలానే నేను తీస్తా అన్నారు. సో ఏదేమైనా విశ్వక్ గారు సారీ చెప్పడం సో అందరినీ ఆలోచింపజేసే విధంగా అయితే ఉన్నది.